వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే మిర్యాలగూడ పట్టణానికి చెందిన వేముల రఘు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన తల్లిదండ్రులు ఆదివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరిన రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వేముల రఘు స్మృతిని నిలుపుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. పంచనారసింహుల పరమ పవిత్ర క్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరణి, వ్రత మండపం, వాహనాల పార్కింగ్ స్థలాలు, ఘాట్ రోడ్డు పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనానికి సుమారు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొండపై స్వామివారిని దర్శించుకున్నారు. కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించి శ్రీ సత్యనారాయణ వ్రతాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్ హన్మకొండ వాగ్దేవి కళాశాలలో మిత్ర మండలి ఆధ్వర్యంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన కవితా సంపుటి పుంజుతోక ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహితీ అవార్డు గ్రహీత అంపసయ్య నవీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగీకార కార్యక్రమంలో జ్యోతి ప్రదర్శన తర్వాత అంపసయ్య నవీన్ చేతుల మీదుగా పుంజుతోక సంపుటి ఆవిష్కరించబడింది. ఆచార్య బన్న ఐలయ్య, నాగిళ్ల రామశాస్త్రి, విఆర్ విద్యార్థి ఈ సంపుటిలోని కవితలపై విశ్లేషణాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్ర అవార్డు గ్రహీత అంపసయ్య నవీన్ మాట్లాడుతూ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచనలు సామాజికంగా మార్పు తెచ్చే శక్తి కలిగి ఉన్నాయని, ఆయన్ను అభ్యుదయ కవిగా భావిస్తున్నట్లు తెలిపారు. కవిత్వం రాశాను, కాలేజీల్లో కూడా మ్యాగజైన్స్లో అట్లా ప్రచురితమైనాయి. కానీ ఎప్పుడు పత్రికల్లో కానీ వాటిని బాహటంగా బయటికి తీసుకురాలేదు. ఈలోగా ముందుగా లెక్చరర్, తర్వాత ఐపీఎస్ అధికారిగా ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఉన్నప్పుడల్లా నా అనుభవాల్ని ఎక్కడో అక్కడ రాసుకుంటూ ఉన్నాను. ఇన్ఫాక్ట్ నేను రాసుకున్న వాటికంటే మిస్ అయ్యే చాలా ఎక్కువ ఉంటాయి ఇంకా. బట్ ఎప్పుడు టైం ఉన్నా కూడా వచ్చి ఇంటికి వచ్చి పడుకునే ముందు కూడా ఏదో ఒక ఆలోచన స్ఫురించిందంటే అది ఒక డైరీలో రాసి పెట్టుకునేవాడిని. వాటిని మళ్ళీ టైం ఉన్నప్పుడు చూసి అట్ట ప్రోధి చేసుకునేవే ఈ కవితలు. అందుకే మీరు నా ఈ పుస్తకంలో ప్రథమ ముద్రణ ఇది, అంటే కాలేజీ మ్యాగజైన్స్లో కాకుండా ముద్రణలో పుస్తక రూపంలో వస్తున్నది మొదటిసారి. దీంట్లో అన్ని దాదాపు అన్ని కవితల కింద అది ఏ సందర్భంలో రాసింది అనేది కూడా ఉంటుంది. ఇందాక వారు అక్టోబర్ 21 అనే ఒక కవిత, వారు ఆ రోజు పోలీసుల సంస్మరణ దినం మీకు అంతా తెలుసు. ఆ రోజు పోలీసుల కడగని ఎంత త్యాగాలు చేస్తారన్నది నేను ఓఎస్డి మీదకు ఉన్నప్పుడు రాసుకున్నది. సో ఇవాళ ఈ పుస్తకంలో అట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చాను. కాబట్టి పుంజుతోక అంటే కొంచెం వెరైటీగా ఉంది అని చెప్పి నా మిస్సెస్ కూడా అంది. కానీ వెరైటీగా ఉండని, ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత వచ్చే పుస్తకం కొంచెం సూటిగా తగులుతుంది, దాని ఇప్పుడు ఇది లైట్ హార్టెడ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి పెట్టింది. తర్వాత వచ్చే పుస్తకం కాస్త వ్యవస్థ మీద సూటిగా పెట్టిన బాణాలే, అవి ఎప్పుడు అనేది మళ్ళీ త్వరలో ఖచ్చితంగా. హనుమకొండలో ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది.
బీసీలు బలహీనులు కాదు బాహుబలులు అనే నినాదాలతో సభ హోరెత్తింది. బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడు మాదిరిగా న్యాయపరంగా బిల్లు తేవాలని కోరారు. బీసీలు అధికారంలోకి వచ్చే వరకు ఉద్యమం ఆగదన్నారు. బీసీలు ఏడున్నారో మీ అందరికీ తెలుసు. సామాజిక తెలంగాణ వస్తుందని ఆశపడ్డాం. ఇవాళ ఈ ప్రొఫెసర్ గారు, వెంకటనారాయణ గారు, భాస్కరన్ గారు, ఇక్కడున్న వ్యక్తులందరం ఏ నాయకుడు పిలిపించినా ఊర్లు కదిలొచ్చి రాష్ట్రాన్ని మొత్తం స్తంభింపజేసి రైళ్లను ఆపి, బస్సులను ఆపి, వ్యవస్థను ఆపినప్పుడు ఇవాళ తెలంగాణ రావడం జరిగింది. కానీ వచ్చిన తెలంగాణలో ఎవరు కుర్చీలలో కూర్చుంటారు? ఇవాళ మీ వాటా మేము అడగట్లేదు, మా వాటా గురించే ఇవాళ పోరాటం. అయినా 10 ఏళ్ళు గడిచినాక కూడా కొంత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కామారెడ్డి మీటింగ్లో వారు డిక్లేర్ చేసింది, మేము ప్రభుత్వంలోకి వస్తే 42% ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. కల్పించే వాళ్ళు 100% కల్పించాలి. దాంట్లో వీళ్ళు అడ్డం పడ్డారా వాళ్ళు అడ్డం పడ్డారా మాకు సంబంధం లేదు. ఇవాళ అందరిని ఒకటి చేసుకొని ముందు తీసుకొని బాధ్యత మీది. ఇవాళ మేము ఏ పార్టీని బీసీలు అందరూ నాయకులందరూ ద్రోహం చేస్తున్నారు అంటున్నాం. నిజంగా మీ అందరికీ బీసీల పట్ల ప్రేమ ఉంటే బీసీలను మాతో పాటు రాజ్యాధికారంలో కూర్చోబెట్టుకోవాలనుకుంటే. ప్రముఖ కమ్యూనిస్టు నేత బిఆర్ భగవాన్ దాస్ 22వ వర్ధంతి హనుమకొండలో ఘనంగా జరిగింది. నేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర నేత శ్రీనివాసరావు పాల్గొన్నారు. భగవాన్ దాస్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు సాధన, మానవ హక్కుల ఉద్యమాల్లో పోరాడిన నేతగా కొనియాడారు. పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాకు అన్నగా నిలబడి ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు. బలహీన వర్గాల నాయకత్వం ద్వారానే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని గట్టిగా నమ్మే వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు. అందుకనే మా అందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. వారికి నిజంగా మేము ఎన్ని రకాలుగా వారికి నివాళులు అర్పించినా అది తక్కువే అని చెప్పిన అభిప్రాయం. ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు నాయకులతో కలిసి బిఆర్ భగవాన్ దాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం. అందులో నేను సిపిఐకి అండగా ఉంటాను, తోడుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మిర్యాలగూడ పట్టణం హనుమాన్పేటలోని శ్రీలక్ష్మి పవన్ ఎలక్ట్రికల్స్, విజయలక్ష్మి ఆటోమోటివ్స్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడిన మంటల్లో ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఇంకా ఆపలేగా ఫోకస్
మరి ఇంత పెద్ద ఇదంతా టీచర్ చేయాలి. మరి ఇంత పెద్ద ఇదంతా టీచర్ చేయాలి. హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ వద్ద మూసీ నదిలో ఈతకి దిగిన 6 యువకుల్లో 2 గల్లంతయ్యారు. డైరీ ఫామ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా మిగతా 4లో 2 భయంతో పరారయ్యారు. మరో 2 పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. और एक जना गया था, उसके पीछे मैं भी गया था. तो ना 2 जना ने मुझे भैया खींच लिए. कौन थे वो तैरने के 100 बच्चे? वो दोस्त थे मेरे. क्या नाम है उनका? एक का नाम सोहेल है, हम्म। एक का नाम रेहान है. आगे रहने वाले आप भी थे उनके साथ? मुदक्किर है. हाँ. मेरा नाम मुदक्किर है. क्या हुआ यहाँ पे आज? आज पूरे दोस्त हम आए थे यहीं जैसे खेलने, फोटो खींचने के वास्ते. तो एक बच्चा खेलने गया, उसके पीछे और एक जना गया था, उसके पीछे मैं भी गया था. तो ना 2 जना ने मुझे भैया खींच लिए. कौन थे वो तैरने के 100 बच्चे? वो दोस्त थे मेरे. क्या नाम है उनका? एक का नाम सोहेल है, एक का नाम रेहान है. आगे रहने वाले आप भी थे उनके साथ? हाँ, मैं भी था वो लोगों के साथ. छूट गया मुझे लोगों को देखे उनको बचाने जाते. लोगों का वेट ज़्यादा था, इसलिए एक जना जिसको पकड़ ले गया, एक जना उतर गया नीचे. क्योंकि भैया पकड़ के खींच ले, लोग बीच में चल गए थे. लोगों के तक हाथ में जा रहा था लोगों भैया लोगों का. फिर वो भैया लोग जाके लोगों को ढूंढने करे 15-20 मिनट नहीं मिले. लोग अपना पीछे चल गए चलते. कौन कौन आए थे आप लोग यहाँ पे? हम 6 जना आए थे भाई. कई के लिए आए थे यहाँ पे? फोटो शूट ऐसे खींचने करने के लिए आए थे. हम खिंचवा रहे ना फिर होते थे. कहाँ पर रहते आप? हम लोग किस बिल्डिंग पे रहते, किस बिल्डिंग है. और वो दोस्त आपके जो डूब गए? लाल में इसलिए तो मेरे घर के पास ही रहते, पड़ोसी थे. क्या टाइम पे हुआ ये? ये देखो वही 5-4 बजे दिखना होगा. సంగారెడ్డి జిల్లా కంకి మండలం భీమ్రా ఉదయం నుండి పోలియో చుక్కలు వేయడం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ గ్రామానికి చెందిన స్వర్ణలత, ఉమాకాంత్ దంపతుల 3 నెలల కుమారుడికి కూడా పోలియో చుక్కలు వేయడం జరిగింది. అయితే చుక్కలు వేసిన 20 నిమిషాలకే ఆ బాలుడు తీవ్ర ఏడుపుతో ఇబ్బంది పడుతూ మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారు తమ బాబుకు పోలియో చుక్కలే కారణమని, వాటిని వేసిన వారే బాధ్యులని పేర్కొన్నారు. ఈ సంఘటనపై వివిధ సంఘాల నాయకులు మృతుడి దేహంతో నారాయణఖేడ్ రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారి నిరసనను సర్ది చెప్పి ధర్నాను తొలగించారు. ఆయా సంఘాల నాయకులు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఈ కుటుంబానికి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇక లక్ష్మి, తుకారం దంపతుల కూతురు నిషాకు పోలియో చుక్కలు వేయించిన తర్వాత వాంతులు, విరేచనాలతో ఇబ్బంది ఏర్పడడంతో ఆమెను నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కంకి పీహెచ్సీ డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని, ఈ బాలుడి మృతికి పోలియో చుక్కలకు సంబంధం లేదన్నారు. మరొక అనారోగ్య కారణంగానే మృతి జరిగిందేమి ఉండొచ్చని, కానీ వ్యాక్సిన్ వల్ల కాదన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వ్యాక్సిన్ వల్ల అయితే కాదు, ఇది పోలియో దాని వల్ల కాదు. మన దగ్గరనే కాదు, సంగారెడ్డి డిస్టిక్లో అంతటా జరుగుతుంది. సో డ్రాప్స్ వల్ల కాదు కాబట్టి మీరు మీ మీ పత్రిక వల్ల మరి మీ ఛానల్స్ వల్ల ప్రజలకి చెప్పండి, అది దాని వల్ల కాదు. సో వ్యాక్సిన్ కంటిన్యూ చేయండి అని చెప్పచ్చు. అంటే వాళ్ళు అంటున్నారు కదా ఇది వికటించింది, దాని వల్ల కాదు, వికటించడం వల్ల కాదు. వికటిస్తే అట్లా జరగదు కదా, వెంటనే డెత్ వికటించింది అన్నది ఎప్పుడు తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మేము మాట్లాడాం కదా, ఆమె అంటుంది పోలియో చేయడం వల్లనే పాప. దాని వల్ల కాదు, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చెప్పొచ్చు. కానీ అసలు పోలియో డ్రాప్స్ వల్ల అట్లా అయితే అందరికీ అవుతుంది. ఓన్లీ ఆ బాబుకి అయ్యిందంటే అది వాళ్ళ బేబీ ఏమైనా ప్రాబ్లమ్ లో ఉండొచ్చు, లేకపోతే ఆస్పిరేషన్ అవ్వచ్చు. కానీ అది కూడా డ్రాప్స్ ఆస్పిరేషన్ కాదు. బాబు వామిటింగ్ చేసుకున్నారు కదా, అప్పుడు ఆస్పిరేట్ అవ్వచ్చు. డ్రాప్స్ అంతా కాదు. నిన్నటి నుంచి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి చెప్పి పంపించారు ప్రతి ఒక్కరిని, మీరు అవగాహన క్లాసులు తీసుకున్నాం. హెల్దీగా ఉన్నప్పుడే మేము డూ అండ్ నాట్ డన్స్ కూడా ఇచ్చేసాము ఆల్రెడీ. షీట్స్ అన్ని ప్రతి ఒక్కరికి వెళ్తే అందరికి మేము ట్రైనింగ్ ఇచ్చాము, అంగన్వాడీ టీచర్స్ కి ఇచ్చాము.
వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలో ఆర్ఎస్ఎస్ 100వ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం 100 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఖండంలోని స్వయం సేవకులు మండల కేంద్రంలో పద సంచలనం నిర్వహించారు. వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి శివాజీ అంబేద్కర్ చౌరస్తా దాటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూట్ మార్చ్ సఫలంగా జరిగింది. ట్యాబ్లెట్ అంటే నార్మలైజేషన్ కాదు, అది కంటెంట్ ఎంత మంచిది అనుకున్నాను. ఖమ్మంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ప్రధాన రహదారులు, పార్కులు, ప్రభుత్వ హాస్పిటల్, వైరా రోడ్, ఇల్లందు క్రాస్ రోడ్, బైపాస్ రోడ్, శ్రీశ్రీ సర్కిల్ ప్రాంతాల్లో తిరిగి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మరి చెప్పాల్సిందా నీ కన్వీనర్ రోజు వచ్చినప్పుడు? మీరు ఒకటి ఇక్కడ నుంచి తింటారు, ఒకటి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టౌన్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కాల్వ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి, బి లక్ష్మణ్, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. వారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16వ తేదీన కర్నూలుకు సందర్భంగా 5 లక్షల మందితో సూపర్ జీఎస్టీ సభ విజయవంతంగా జరగాలని పిలుపునిచ్చారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు హాజరు కానున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మనవాళ్ళు అన్నారు, 2019లో కర్నూలు సభలో ఎన్నికల్లో సాక్షాత్ నరేంద్ర మోదీ గారే నేను వాల్మీకి ఎస్సీలో చేర్చిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదే గుర్తు చేస్తే చాలు. మీరు మాట ఇచ్చారు 2019లో, ఇప్పుడు తప్పకుండా సమాపకంగా ఒక్క మాట మీరు మాట్లాడాలని చెప్తే మన బతుకులు బాగుపడినట్లే. తర్వాత మేము కూడా అన్న అధికారాల్లో నడుస్తున్నాము, ఉద్యమం చేస్తున్నాము. మరియు కూడా రాజకీయ నాయకులు అయిన నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్, నాగబాబు, హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా మన యొక్క కష్ట సుఖాలు విన్నవించుకోవడం జరిగింది. తొందరలో కలిసి మాట్లాడదామని కూడా వాళ్ళు వాల్మీకి రాజకీయ శిక్షణ తరగతులు పెట్టాము. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నేను వాల్మీకి ఐక్య పోరాట కమిటీ స్థాపించే 40 సంవత్సరాలు అయింది. నా జీవితం అంతా వాల్మీకి పోరాట కమిటీ స్థాపించి దీన్ని పోరాటం చేయడానికి నా జీవితం అంతా సరిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే కాలువ శ్రీనివాస అన్నగారికి అసలు మీకు ముఖ్య విషయం కూడా చెప్పదలుచుకున్నా. 2014 నుంచి 19 చెప్పండి అన్న అని కూడా నేను కాలువ శ్రీనివాస అన్నగారు చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పమన్నానంటే 2019లో ఇప్పుడు ఇంతకుముందు ఎవరో మనవాళ్ళు అన్నారు, 2019లో
కర్నూలు సభలో ఎన్నికల్లో సాక్షాత్ నరేంద్ర మోదీ గారే నేను వాల్మీకులు ఎస్సీలో చేర్చుతానని మాట ఇవ్వడం జరిగింది. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో శ్రీ మాలమల్లేశ్వర స్వామి దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కురువ సంఘ నాయకులు శశికళ, కృష్ణమోహన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు శశికళ మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా పెద్దలు, పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు కలిసి శ్రీ మాలమల్లేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలని ఆశపడుతున్నారని, ఆ కల నెరవేరిందన్నారు. కురువ సంఘ నాయకులు, గోరవయ్యలు, పెద్దలు కలిసి ఈ విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారని, భగవంతుడు సుఖశాంతులతో ఉంచాలని ప్రార్థించారని తెలిపారు. ఈ విగ్రహ ప్రతిష్టాపన వల్ల పత్తికొండ పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని, విగ్రహం పక్కన బండారం రాసుకోవడం ద్వారా చెడు ఆలోచనలు, వ్యాధులు వస్తాయని ఉండదని అన్నారు. దైవస్థలం ఏమంటారు, ప్రఖ్యాతి స్థలం ఏదైతే ఉందో అది మాలమల్లేశ్వరం అని చెప్పచ్చు. ఉదాహరణకి మన దేవరగట్టు ఇతిహాసాన్ని దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరూ తిరిగి చూసే విధంగా ఈరోజు జరుగుతుంది. ఎవరికి ఏ ఆపదలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మాలమల్లేశ్వర దేవస్థానానికి వెళ్ళి బండారాన్ని మనం పడకి అంటించుకుంటే చాలు మరి మా కోరికలన్నీ తీరుతాయని మన ఇతిహాసం ఉంది. అదేవిధంగా జాత్యతీతంగా మరి కులాలకు అతీతంగా కూడా ఆయన్ని దర్శించుకుంటారు. మాలమల్లేశ్వర అంటేనే మన మల్లేశ్వరులు ఇంటికి వచ్చే విధంగా అక్కడ దేవస్థానము ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రతిరూపాన్ని మన పత్తికొండ నియోజకవర్గంలో ప్రతిష్ఠించడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఈ మైలార గురవైలు కానీ అందరికీ మన సుభిక్షంగా ఉండాలి. కులస్తులతో పాటు ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకొని ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా మా కులస్తులు కూడా మరి మాదారి కురువలు కావచ్చు అందరూ మరి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, అందరికీ మంచి జరగాలని, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని, రైతులకి గిట్టుబాటు ధర రావాలని, మరి ఆ మాలమల్లేశ్వర ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉండాలని ఆశిస్తూ ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి అందరూ ఈ పత్తికొండ నియోజకవర్గం పెద్దలు, కుల సంఘాలు, గురువయ్యలు, మరి ముఖ్యంగా కేంద్ర బిందువు అయినటువంటి మా మైలారి కూడా అందరికీ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం పొంది మంచి జరగాలని, అందరికీ ఒక దైవస్థలం ఏమంటారు, ప్రఖ్యాతి స్థలం ఏదైతే ఉందో అది మాలమల్లేశ్వరం అని చెప్పచ్చు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, ముఖ్య అతిథులు చింతలపాటి శ్రీనివాసరావు, సిఇసి సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ దొమ్మేటి దుర్గారావు, యన్నాబత్తుల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నిరసనగా ఈ పీపీపీ జీవోను రద్దు చేయాలి, ఈ ప్రైవేటీకరణ వ్యవస్థను రద్దు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా 60,000 సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మాకు నూతనంగా విచ్చేసినటువంటి మన పి గన్నవరం నియోజకవర్గ అబ్జర్వర్ గారు అంటే పరిశీలకులు గారు శ్రీనివాసరాజు గారు ఆధ్వర్యంలో మరి యొక్క బ్రోచర్ ఆవిష్కరణ అనేటువంటిది కార్యక్రమం మేము నిర్వహించడం జరిగింది. కానీ దీనిని ఈ ప్రజలకు వద్దకి ఎందుకు వెళ్ళాలి, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎందుకు రద్దు చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, మరి మన ఈ యొక్క దేశంలోనే కరోనా అనేది మహమ్మారి చాలా విలయతాన్ని మాడింది. ఆ పరిస్థితుల్లో ప్రతి వైద్యుడు ఎవరైతే డాక్టర్లు ఉన్నారో డాక్టర్లు ప్రతి వారు కూడా ప్రైవేట్ డాక్టర్లు డోర్లు మూసేసి తాళాలు వేసేసుకుని రావడం జరిగింది. దీనికి సినిమా హాల్ సెంటర్లో గుర్తు తెలియని వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేయడం జరిగింది. తీవ్ర గాయాల కారణంగా బాధితుడు ఆసుపత్రిలో మరణించాడు.
మృతుడు కాజులూరు మండలం సుబ్బారాయుడు వీధి నివాసి త్రిపురిశెట్టి నారాయణస్వామిగా యానాం పోలీసులు గుర్తించారు. మలికిపురం మండలం విశ్వేశ్వరరాయపురం శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యుడు దేవవర ప్రసాద్ 66 బాధిత కుటుంబాలకు 37 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. శాసనసభ్యుడు మాట్లాడుతూ గత 16 నెలలలో 4.5 కోట్లతో 500 మంది రోగులకు వైద్య సహాయం అందించిన విషయాన్ని తెలియజేశారు. గ్రౌండ్ వాటర్ కాలుష్యం వల్ల అనేక రోగాలు పెరుగుతున్నాయని, డయాలసిస్ పేషెంట్లు పెరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంపై కృషి జరుగుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ నిధి లబ్ధిదారుల ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని పార్టీలు అతీతంగా గ్రామాల కమిటీలు సహకరించాల్సిందిగా సూచించారు. చెప్పాల్సిన బాధ్యత రాజకీయంగా మీకు అందరికీ ఉందని చెప్పి కాకుండా మిగిలిన విషయాలన్నీ కూడా శ్రద్ధ తీసుకోండి. గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా నేను అందరూ కూడా మీ గ్రామ శాఖ అధ్యక్షులను కానీ గ్రామ శాఖ కమిటీలను కానీ నేను వాళ్ళతో మాట్లాడతాను. అటు తెలుగుదేశం, ఇటు జనసేన, అలాగే బీజేపీ పార్టీలు వారందరితో కూడా నేను మాట్లాడి వారు ఈ సేవను ఏదైతే మనం చేస్తున్నాం, మనం ఏదైతే మంచి పనులు అటు సంక్షేమం చేస్తున్నారో, అలాగే అభివృద్ధి తీసుకెళ్తున్నాము, అలాగే సమస్యల మీద మనం ఫైట్ చేస్తాం, కరెంటు గురించి మనం ప్రయత్నం చేస్తున్నాం, గురించి ఎవరిలో రికమెండేషన్ చేయడానికి రెడీగా లేవు. ప్రతి గ్రామ శాఖ కూడా మా ఊర్లో ఇది కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, నీరు కావాలి, రోడ్డు కావాలి, ఈ విషయాలు సంప్రదిద్దాం. మాట్లాడితే మీరు నేను అర్థం చేసుకుని ఇమీడియట్గా చేయడానికి కూడా నాకు అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని నేను ఆసరాగా చేసుకొని గ్రామ శాఖలను అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రజా సమస్యలను అర్థం చేసుకోండి, నా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా మనం అందరం కలిసికట్టుగా ఒక టీం లాగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగాను సాయం చేయడానికి దోహదపడతామని ముఖ్యంగా గ్రామ శాఖ అన్ని 3 పార్టీల అధ్యక్షులు, కమిటీ వారందరికీ కూడా నేను విన్నవించుకుంటూ, ముఖ్యంగా మీకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఆర్థిక సహాయం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి నారా మట్టపర గ్రామ నాయకులు రావాలి 3 పార్టీలు, అదేవిధంగా బత్తల పద్మా గారు తాలూకా. ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఏవన్ టీవీ న్యూస్.